భారత రాష్ట్ర సమితికి కాలం కలిసి రావడం లేదు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, కేసీఆర్ కాలుజారి పడ్డం, చాలా వరకు పురపాలకులు కాంగ్రెస్ ఖాతాలో పడటం, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేయడానికి కొన్ని స్థానాల్లో అభ్యర్థులు ముందుకు రాకపోవడం వంటి ఘటనలు మర్చిపోకముందే శుక్రవారం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా బీఆర్ఎస్లో కలకలం నెలకొంది. కవిత నివాసానికి కేటీఆర్, హరీష్ రావు వంటి వారు చేరుకున్నప్పటికీ అరెస్టును ఆపలేకపోయారు. కోర్టులో తేల్చుకుంటామని చెప్పినప్పటికీ ఈ కేసులో ఈడీ చాలా బలంగా అడుగులు వేసిందని తెలుస్తోంది. న్యాయ నిపుణులు కూడా కవితకు బెయిల్ రావడం అసాధ్యమని చెబుతున్నారు. ఇదిలా ఉంటే శుక్రవారం అర్ధరాత్రి నుంచి కరీంనగర్లోని ప్రతిమ మల్టీప్లెక్స్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులకు భారీగా నగదు లభ్యమైనట్టు తెలుస్తుంది. ఆ నగదును పోలీసులు సీజ్ చేశారు. సుమారు 6.5 కోట్ల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ డబ్బు బీఆర్ఎస్ నాయకులకు చెందినదిగా పోలీసులు భావిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ఆ నగదు ఉంచినట్టు సమాచారం. కాగా కరీంనగర్లో ఉన్న ప్రతిమ మల్టీప్లెక్స్ భారత రాష్ట్ర సమితి కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ బంధువులకు చెందింది. ఇప్పటికీ ఇంకా అందులో సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. 6.5 కోట్లు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెబుతున్నప్పటికీ పూర్తి స్థాయి సమాచారం రావడానికి చాలా సమయం పడుతుందని తెలుస్తోంది.